పచ్చడికి ముందుగా ఇలా దోసకాయ ముక్కల్ని కట్ చేసి ఇలా ప్లేట్లో పెట్టుకున్నాం అనమాట. ముందైతే మూకిడి తీసుకుంటున్నాను. స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని దీనిలో పచ్చడికి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అలానే ఒక స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను. ధనియాలు వేస్తే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక 4-5 వెల్లుల్లిపాయలు చక్కగా ఇలా పొట్టు తీసుకుని వేసుకున్నాం. చూసారు కదా ఎన్ని ఉన్నాయి మెంతులు. లైట్గా వేస్తున్నాను అనమాట, టేస్ట్ చాలా బాగుంటుందని. ఒక పెద్ద దోసకాయ తీసుకుంటున్నాను. సో ఆ దోసకాయలోకి ఎన్నైతే పచ్చిమిర్చి పడతాయో చూసుకుని చక్కగా ఇలా విరుపుకొని వేసుకుంటున్నాను అనమాట. నేనైతే ఒక 7-8 తీసుకుంటున్నాను. మీరు తీసుకునే దోసకాయని బట్టి మీ టేస్ట్కి ఎన్ని సరిపోతాయో చూసి వేసుకోండి. అలానే ఒక 4 కరివేపాకు రెబ్బలు వేస్తున్నాను. ఇప్పుడైతే కూడా చక్కగా వేగేంత వరకు వెయిట్ చేద్దాము. చూసారు కదా చక్కగా వేగుతున్నాయి. సో ఇంతకన్నా రెడిష్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి పచ్చిమిర్చి అనేది. మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయిస్తున్నానండి. ఏ కర్రీ అయినా ఏ రెసిపీ అయినా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసి వండినంత టేస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే ఉండదు. సో మీరు కూడా వీలైనంత వరకు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వండుకోవడానికి ట్రై చేయండి. చూసారు కదా పచ్చిమిర్చి వేగాయి. సో ఒక సైడ్ వేగాయి, ఇంకొక సైడ్ వేగిన వాటిని ఇట్లా తిప్పుతున్నాను అనమాట. తిప్పి అన్ని పచ్చిమిర్చి కూడా 2 సైడ్స్ మొత్తం వేగేలాగా చక్కగా మగ్గేంత వరకు వెయిట్ చేద్దాం. సో మీలో ఎంతమందికి ఇలా దోసకాయ పచ్చడి లేదా రోటి పచ్చడి అంటే ఇష్టమో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా పచ్చిమిర్చి అయితే చక్కగా వేగిపోయాయి. సో ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఇదంతా కూడా పక్కకు తీసేసుకున్నాము. చూసారు కదా ఈ వేగిన పచ్చిమిర్చి అంతటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని పక్కకు పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను టొమాటోలు వేసుకుంటున్నాను అనమాట. ఒక 3 టొమాటోలు తీసుకున్నాను. 3 టొమాటోలని ఇట్లా 4 ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అనమాట. ఈ 4 టొమాటోలు కూడా చక్కగా మగ్గిన వరకు మనం వెయిట్ చేద్దాము. రోల్ అయితే నీట్గా కడిగేసి చక్కగా పెట్టుకున్నాం అనమాట. ఒకసారి తుడుచుకున్నాం కూడా, ఏమైనా ఇసుక ఉంటే పోతుందని చెప్పేసి ఈ రోకల్ బండ కూడా చక్కగా నీట్గా తుడిచేసి పెట్టాము. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఇవి వేయించుకున్నాం కదా, వీటిని చక్కగా రోట్లో వేసుకుని ఫస్ట్ వీటిని దంచుకున్నాము. చూసారు కదా పచ్చిమిర్చి చక్కగా మగ్గింది కాబట్టి చాలా ఫాస్ట్గా నలిగిపోతుంది. చూసారు కదా పచ్చిమిర్చి అయితే చక్కగా నలిగిపోయింది అనమాట. దీనిలో ఇప్పుడు మనం టమాటాలు మగ్గిచ్చాం కదా, ఆ టమాటాలను అయితే దీనిలో వేసేసుకుందాము. ఇవి కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయండి, చక్కగా మగ్గాయి కాబట్టి. చూసే కదా టమాటో కూడా చక్కగా అయిపోయింది అనమాట, నలిగిపోయింది. కొంచెం చింతపండు వేస్తున్నాను అనమాట. చూసారు కదా ఎంత ఉందో, చాలా చిన్నది. ఎందుకంటే మనం టమాటోలు తీసుకున్నాం, పులుపు ఎక్కువైపోతుందని చెప్పి కొంచెం వేస్తున్నాను. ఇది కూడా ఒకసారి నూరేసుకుని ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను అనమాట. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను ఇప్పుడే. వీటితో పాటు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. టేస్ట్కి సరిపడా చూసుకుని చక్కగా సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా నలిగే వరకు చక్కగా నూరుకుందాము. అయితే ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ పచ్చడిలో ఉల్లిపాయ చాలా టేస్ట్ ఇస్తుందండి. మీరు కనుక మన ఛానల్లో వీడియోస్ అబ్జర్వ్ చేసినట్టయితే
రోటి పచ్చడి వీడియోలో కంపల్సరీగా ఉల్లిపాయ అయితే వేస్తాము, ఎందుకంటే ఇలా ఉల్లిపాయ వేసుకుని దంచుకున్న టేస్ట్ అయితే వేరుంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా నలిగిపోయింది అనమాట. ముందుగానే నేను దోసకాయ ముక్కల్ని ఇట్లా కట్ చేసుకుని చక్కగా పెట్టుకున్నాను. ఈ దోసకాయ ముక్కల్ని ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకుందాము. చక్కగా దోసకాయ ముక్కలని వేసేసుకున్న తర్వాత ఒకసారి లైట్గా కచ్చపిచ్చగా మొత్తం కలిసే వరకు కలుపుకుందాము. చక్కగా మొత్తం కలిసే వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇలాగా సో ఇలా పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట. దీన్ని కొద్దిగా తాలింపు పెట్టేసుకుంటే మన దోసకాయ పచ్చడి అయితే రెడీ. సో సింపుల్గా ఎంత ఈజీగా అయిపోయిందో చూసారు కదా. ఇలా పచ్చడి చేసుకుంటే అయితే చాలా టేస్ట్ ఉంటుంది మిక్సీలో చేసుకుంటే కంటే. ఇప్పుడు ఈ పచ్చడిని అంతటిని తీసేసుకుని చక్కగా ఒక బౌల్లోకి వేసేసుకున్నాము. తాలింపుకు రెడీ చేసేసుకుందాం పచ్చడిని. ఇప్పుడైతే స్టవ్ మీద తాలింపుకి రెడీ చేసుకుందాము. ముందైతే ప్యాన్ పెట్టేసుకున్నాను. దీనిలో తాలింపుకు సరిపడా ఆయిల్ వేసేసుకుందాము. తాలింపుల్లో పచ్చెనగపప్పు, ఆవాలు, సాయిపప్పు, జీలకర్ర ఇవైతే వేసేసుకుందాము. అలానే ఒక 2-3 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుందాము. అలానే 4 కరివేపాకు రెబ్బలు వేసుకుందాము. ఇప్పుడైతే వెల్లుల్లిపాయల్ని ఇలా కచ్చాపిచ్చాగా దంచాను అనమాట. వీటిని వేస్తున్నాను. ఇవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత వేగిపోయాయి కదా. ఇప్పుడైతే మనం రుబ్బి పెట్టుకున్న దోసకాయ పచ్చడి ఉంది కదా, ఆ పచ్చడి అయితే దీనిలో వేసేసుకున్నాము. బౌల్లోకి తీసుకుని సపరేట్గా పెట్టుకున్నాం కదా. సో ఇలా వేసేసుకుని చక్కగా కలిపేసుకుని మళ్ళీ సర్వ్ చేసుకుంటే దోసకాయ పచ్చడి రెడీ. చక్కగా వేడి వేడి అన్నంలో దోసకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అందులోనూ రోటి పచ్చడి కదా, చాలా టేస్ట్ ఉంటుంది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాం. అలానే రోటి పచ్చళ్ళు ఎంతమందికి ఇష్టమో, రోటి పచ్చడిలో ఏ పచ్చడి అంటే ఇష్టమో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూసారు కదా, మన వేడి వేడి దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకుని నెయ్యితో వేసుకుని తిన్నా, చక్కగా ఉట్టిగా తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.